వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తా అని చెప్పి వచ్చి మా వెబ్ సిరీస్ హీరోని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఎస్ఆర్ నగర్లో పిఎస్లో కేసు కూడా అయింది. సో అంటే మీరు కేసు పెట్టింది ఈవిడపైన, మీరు గతంలో ఒక లేడీ పైన ఈవిడే. సో ఆవిడ నా మీద శత్రుత్వం ఉంది కదా, శత్రుమిత్రుడు అనే కోణంలో ఆవిడ దగ్గర చేరి మొత్తానికి ఏదో రకంగా నన్ను చంపించాలి అని చెప్పి, వాళ్ళకి కూడా అవసరం కదా, వాళ్ళ తమ్ముడు కూడా అదే పని మీద ఉన్నాడు కదా నన్ను చంపడానికి. ఈవిడ కూడా మొత్తానికి శత్రువులందరూ కలిసి. కార్తిక్ మీరంటే ఎందుకంత పగ? వాళ్ళ అక్క కదా, వాళ్ళ అక్క. మీరు కొన్ని చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ మీరు. సో మొత్తానికి వాళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో నన్ను ఎలా చంపించాలి అనేది అక్కడికి వెళ్తేట. సో ఎక్కడెక్కడ స్పాట్ ఫస్ట్ ఇంటి దగ్గర పెట్టారు, తర్వాత టీవీ ఛానల్ దగ్గర పిలిపించి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ కింద సీసీ కెమెరాలు లేని టైంలో నన్ను అదే జరిగింది. మీరు గమనిస్తే అది కూడా జరిగింది మీకు గతంలో మీ పైన అnazఅటాక్ జరిగింది. తర్వాత ఇప్పుడు సమాధి దగ్గర, ఆ సమాధి దగ్గర పర్టికులర్ డే వెళ్తాను. ఎందుకంటే ఎలా అంటే మా ఇంట్లో ఫోటో ఉంటుంది, ఆ పర్టికులర్ పర్సన్ ఫోటో ఉంటుంది. ఎవరైనా అడిగితే ఇట్లా చెప్పాను, చెప్పి ఇట్లా నేను అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎవరి మంత్ వెళ్తానంటే, సో అది పొలంలో ఉంటుంది, రిమోట్ ఏరియాలో ఉంటుంది. వెళ్ళి కరెక్ట్గా సమాధి దగ్గర ఉండేటప్పుడు వీడిని గ్లౌజులు వేసుకొని ఫింగర్ ప్రింట్లు కూడా దొరకకుండా కొట్టి చంపేయాలి, కొట్టి చంపి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేయాలి. సో జస్ట్ క్రిమినల్ బ్రెయిన్ కదా ఇది. పోన్లేండి దీనికైనా ఒక్కదానికైనా మీరు ఒప్పుకున్నాము అని. సో ఇలా ఉన్నారు. అంటే మీరు ఎలా ఉంటుందంటే దొంగతనం చేయడం తప్పు కాదు, దొంగలు పట్టించడం తప్పు అన్న టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ మీ చేతికి వచ్చింది కదా, వాళ్ళు కేసులు పెడుతున్నారు, మీరు వాళ్ళకి సంబంధించినవి రిలీజ్ చేస్తున్నారని, దీన్ని బేస్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు ఏమైనా ఫైల్ చేసే ఛాన్స్? ఎస్, ఖచ్చితంగా. నేను ఇది దొరికిన వెంటనే పరిగెత్తే, ఫస్ట్ వెంటనే పరిగెత్తే వెళ్ళి పిఎస్లో. ఎప్పుడు వచ్చింది మీ చేతికి? 3 రోజులైంది. ఇవాళ ఏం రోజు? థర్స్డే కదా, మండే వచ్చింది. మండే అందు ముందు రోజు ఒకరోజు అట్లా వచ్చి ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి స్టేషన్కి చెప్పాను, ఇట్లా కేసు ఫైల్ అయిందా? అవుతుంది, మెల్లగా అవుతుంది. అంటే ఎందుకని? అంటే మన దేశంలో మగాళ్ళకి చాలా తొందరగా న్యాయం జరుగుతుంది కదా, అదే కదా మా ఫస్ట్ నుంచి ఫైట్ మంది. ఆడపిల్ల పైన కేసు పెట్టాలంటే ఈజీ కాదు అది. సో మగాడి మీద కేసు పెట్టాలంటే అలా కానిస్టేబుల్ అని పెడతారు, ఆడపిల్ల మీద కేసు పెట్టాలంటే ఏసీపీ డీసీపీ ఆ లెవెల్ నుంచి వస్తే తప్ప పెట్టరు. అది ఎందుకు అంటే ఎందుకు ఆ కన్క్లూజన్కి మీరు ఎందుకు వచ్చారు? కన్క్లూజన్ కదమ్మా, ఇది సిస్టమ్. మీకు అంటే మీకు తెలియదు కాబట్టి ఏమన్నా ఒక సిఏ గారినో లేకపోతే మీకు తెలిసిన ఎస్ఐ గారినో ఒకసారి లైన్లోకి తీసుకొని, సార్ ఏంటి పరిస్థితి, ఒక అమ్మాయి వచ్చి ఏ సాక్ష్యాలు లేకుండా వీడు నన్ను కొట్టాడు తిట్టాడు, వాళ్ళకి ఏదో ఒక పరిచయం ఉందని చెప్పి కొట్టినా తిట్టకపోయినా వాళ్ళిద్దరికి పరిచయం ఉన్న ఫోటో ఏదైనా చూపిస్తే మీరు కేసు పెడతారంటే పెడతారు. ఇదే ఒక అబ్బాయి వచ్చి ఏదైనా కేసు పెడతారంటే తీసుకుంటారంటే లేదన్నమాట. అంటే చట్టాలు ఏం లేవమ్మా. అంటే చట్టాలు అందరికీ సమానమే కదా, కాదు కదా. ఫీమేల్ కి ఒక చట్టం, మేల్ కి ఒక చట్టం అనేది మనకు ఉండదు. మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సెక్షన్ 493 ఐపీసీ ఇది ఏం చెప్తుందంటే, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుని ఇద్దరు కాపురం చేసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత సపోజ్ ఆ అబ్బాయి కనుక విత్డ్రా చేసుకొని నేను చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయి మీద ఈ అమ్మాయి కేసు పెట్టాడు ఈ 493 కింద 10 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే, ఇదే